సమంత నిర్మాతగా మారి 'శుభం' అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త నటీనటులతో ముస్తాబైన ఈ చిత్రం ఈ నెల 9న తారీఖున విడుదలకు సిద్ధంగా ఉంది. మే 9 విడుదలైన సినిమాలు దాదాపు అన్ని విజయం సాధించిన సంగతి తెలిసిందే. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' దగ్గర నుంచి మొన్న విడుదలైన 'మహానటి' వరకు ఈ తేదీలో విడుదలైన చిత్రాలు ఎన్నో ఘన విజయాలు సాధించాయి. 'మహానటి' సినిమాలో సమంత కూడా ముఖ్య పాత్రలో పోషించారు. ఇక ఈ సెంటిమెంట్ ఫాలో అవుతూ తన నిర్మాతగా మారి తీసుకున్న మొదటి సినిమా 'శుభం' కూడా మే 9న విడుదల కావడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సమంత చివర్లో మాతాజీగా కనిపించి ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు పెంచేసింది. ఈ చిత్రంలో సమంత కామియో కోసం ఆయన అభిమానులు ఈ చిత్రాన్ని తప్పకుండా చూస్తారు అనే నమ్మకం సైతం ప్రస్తుతం అందరిలో ఉంది. ఇక దానికి తగ్గట్లుగానే సమంత ఈ చిత్రం ప్రమోషన్స్ కూడా భారీగానే చేసింది. సమంతని స్వయంగా వచ్చి ఈ సినిమాని అలానే ఈ సినిమా నటీనటులను ప్రమోట్ చేయడం విశేషం. ఈ నేపథ్యంలో మంగళవారం విలేకరులతో సమావేశంలో సమంత కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా గురించి మాట్లాడిన తర్వాత ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి ఇకపై మాట్లాడుకోవట్లేదని, తాను ఇంకెప్పుడు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకూడదని నిర్ణయం తీసుకున్నట్టు ఆమె చెప్పింది. అందరికీ షాక్ గురిచేసింది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా సమంత పలుమార్లు తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఈ హీరోయిన్ సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏమిటి అని ఆరా తీస్తున్నారు అందరూ. అంతేకాదు సమంత త్వరలోనే రెండో పెళ్లికి సిద్ధమవుతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.